శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి జూన్ 8 నుండి 14వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇక్కడ గ్రహస్థితిలో వచ్చేటప్పటికి శని యొక్క సంచారం మీనంలో జరుగుతున్నది, రాహు యొక్క సంచారం కుంభంలో, కేతు యొక్క సంచారం వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే సింహంలో జరుగుతున్నది. వీటితో పాటు ఇక వారంలో గ్రహస్థితి రీత్యా మార్పు చేర్పుల్లో వారాంతంలో వచ్చేటప్పటికి రవి తన యొక్క సంచారం వృషభం నుంచి మిథునంలోకి, అదేవిధంగా వచ్చేటప్పటికి వారం ప్రథమంలోనే అంటే గత వారం చివరిలో కుజుడి యొక్క సంచారం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎన్నో నెలల పాటు స్తబ్దంగా ఉండి ఉన్నటువంటి మందగతిన జరుగుతున్నటువంటి కుజుడి యొక్క సంచారం, తన యొక్క సంచారం నీచత్వంలో ఉన్నటువంటి కుజుడు అంటే కర్కాటకం నుంచి తన యొక్క సంచారం సింహంలోకి స్టార్ట్ అయిందన్నమాట. మరి వాటితో పాటు ఈ యొక్క వారం మనకి మిగతా విషయాలు గమనించినట్లయితే బుధుడు మిథునంలో, అదేవిధంగా శుక్రుడు మేషంలో తన యొక్క సంచారం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది ఆలోచిస్తారు. వారం ప్రథమం కన్నా వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, ఎదురు చూడనటువంటి ప్రదేశం నుంచి కొన్ని సానుకూలమైనటువంటి అంశాల్లో ఒక మంచి కదలిక రావటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. వారం ప్రథమంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో, మరి అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో అంత సానుకూలంగా లేదు. వారం ప్రథమంలో ఈ రాశిలో ఉన్నటువంటి వారు మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. చాలా రోజుల తర్వాత కుటుంబంతోనూ గడపగలుగుతున్నారు. శుభకార్యాల్లో పాల్గొనడం, కుటుంబంలోనూ మరి బంధువులతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అనేటువంటి మీ చిరకాలమైనటువంటి కోరికలు మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతాయి. మరి అదేవిధంగా ఖర్చు విషయంలో డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, ఖర్చు అనేది కొంచెం నియంత్రించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఖర్చు అవుతున్నటువంటి డబ్బుల విషయంలో ఏదో విధంగా ఇంకొక మార్గాన్ని వెతకాలి, లేకుండా ఉంటే మనకు ఈ ఖర్చుకి వచ్చేటువంటి ఆదాయానికి సంబంధం లేకుండా ఉంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారాంతంలో సానుకూలపడే విధంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, నూతన విద్య గురించి నేర్చుకోవాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు వారాంతంలో కొంచెం అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు వారాంతంలో పొందగలుగుతారు. వారం ప్రథమంలో విద్యార్థులకి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఎక్కువగా అవగాహన మరియు అదేవిధంగా ప్రాక్టీస్ చేసి ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లోనూ, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ మీరు మాట్లాడినటువంటి మాటకి వక్రీకరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన అనేది మొదలవుతుంటుంది. పిల్లల ఎదుగుదల గురించి, సంతాన ప్రాప్తి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. అందరూ మనకన్నా వెనకాల పెరిగినటువంటి వారు కూడా ముందడుగులో ఉన్నారు, ముందంజలో ఉంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన ఎక్కువగా తొలిచివేసే విధంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడి యొక్క కృప లేకుండా ముందుకు జరగలేనటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వారంగా ఈ వారం గడుస్తుంది. ఫైనాన్షియల్గా మనీ అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. కొన్ని చేసినటువంటి తప్పులకి ఆ యొక్క తప్పులు సరి చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి అప్పులకి దూరంగా ఉండాలి. ఎవరో అడిగారు కదా అని చెప్పి ఉన్నవి లేనివి అప్పులు చేసి ఇవ్వటం అనేది తలకి మించినటువంటి భారంగా మారుతుందని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం కుజగ్రహ మంత్రజపం చేసుకోండి, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, విద్యార్థులు విద్యలో సానుకూలమైనటువంటి ఫలితాల కోసం మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా వటవృక్షం కింద
దీపారాధన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశి వారికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్లో సమయానికి డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ చేసి డబ్బులు ఇస్తేనే కొంచెం సానుకూలంగా ఉంటుందని భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకోనటువంటి కొన్ని ఇబ్బందులు కలగడానికి ఆస్కారంగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. రాజకీయంగా ఎదగడానికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల్లో మార్పు జరిగితేనే జీవితంలో ముందడుగు పడుతుంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో కొత్తగా ఒక ఇన్కమ్, ఒక ఫైనాన్షియల్గా యాడ్ అవ్వటం అనేది ఒక శుభ పరిణామంగా ఉంటుంది. వచ్చేటువంటి డబ్బు కన్నా ఖర్చు పెట్టేటువంటి డబ్బు కొంచెం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించేటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఏదైతే డబ్బు వస్తుందో దాని తగిన పాలనలోనే ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ ఖర్చుని ఏదో విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి భావిస్తారు. రాజకీయంగా మరియు అదేవిధంగా కార్యాలయాల్లో చుట్టూ ఉండేటువంటి వారిని ఎంతవరకు నమ్మాలనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రాజకీయంగా కొన్ని ప్రతిష్టంభన కలిగే విధంగా ఉంటుంది. ఎప్పుడు మన చుట్టూ ఉండేటువంటి వారు మనం టీ కాఫీ ఇప్పిస్తే కానీ తాగలేనటువంటి వారు మన గురించి మన దగ్గర నుంచి లబ్ధి పొంది మన ద్వారానే పైకొచ్చి చివరికి మన గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయటం, ఉన్నవి లేనివి 10 మందికి చెప్పటం, ఇదే పనిగా పెట్టుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. మన ఇంట్లో జరిగేటువంటి వ్యవహారాలను కూడా భూతద్దంలో చూపించే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇలాంటి వాళ్ళందరికీ ఎలాంటి గుణపాఠం చెప్పాలి, అసలు ఇలాంటి వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి అనేటువంటి మీలో మీరే ఆలోచన కలుగుతారు. సహాయం అని చెప్పి వస్తే సహాయం చేశాం, కానీ అది తిరిగి మన మీదకే ప్రయోగించే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇలాంటి వాళ్ళకి స్నేహితులు గాను బంధువులు గాను యాక్సెప్ట్ చేయకూడదు జీవితంలో అనేటువంటి ఆలోచనకు రాగలుగుతారు. అనవసరమైనటువంటి తగాదాలకి, కోర్టు వ్యవహారాలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఎంత మీరు దూరంగా ఉండాలనుకున్నా సరే కొంతమంది మీ చుట్టూ చేరి అనవసరమైనటువంటి ఇష్యూస్లో, అనవసరమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని లాగి ఇరికించేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారితోనే మన స్నేహం చేస్తుందనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి, విద్యాసంస్థల్లో పనిచేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మ్యాథమెటిక్స్లోను, యాప్ట్యూడ్ రీజనింగ్లోనూ కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి తద్వారా వచ్చినప్పటికీ కొన్ని పరిహారాలు సూచించడం జరుగుతుంది. ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వారం ప్రథమం కన్నా వారాంతంలో కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించండి. వాటితో పాటు సూర్యారాధన చేయండి, సూర్యగ్రహానికి సూర్య నమస్కారం చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నించాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఈ వారం ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు నుంచి విముక్తి పొందగలుగుతారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాలు, నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, పోలీస్ పంచాయతీల విషయంలోనూ ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి మానసికంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ స్వస్తి పలకాలి అని చెప్పి భావిస్తారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలోకి వచ్చాడు. ఈ గత నెలలో 6వ తారీఖున జరిగినటువంటి స్థాన మార్పు రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకునేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. అదేవిధంగా ఆస్తి పంపకాల విషయంలోనూ తగు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక నమ్మకానికి రాగలుగుతారు.
వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు, స్త్రీలతో కొన్ని వ్యవహారాలు, కొన్ని చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో ఆ చిక్కుముడులను విప్పుకోవాలని చెప్పి భావిస్తారు. అవి సానుకూలపడే విధంగా ఉంటుంది. ఏదో కొన్ని విషయాలు ముందుకు జరిగినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాల్ని సమయానుకూలంగా స్త్రీలతో వారికి సహాయం తీసుకొని వాటిని ముందుకు జరుపుకోగలుగుతారు. ఈ కొన్ని వ్యవహారాలని ఈ విధంగానే ముందుకు జరిపితేనే జీవితంలో ముందుకు వెళ్తాం అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లోనూ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి సానుకూలమైనటువంటి వ్యవహారాలుగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల ఎదుగుదల మానసిక ప్రశాంతతని ఇస్తుంది. వారి జీవితంలో ఏదో విధంగా స్థిరపడగలుగుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకం పొందగలుగుతారు. ఏదైనా ఒక విషయానికి ధైర్యమే ముఖ్యం. ఆ ధైర్యం అనేది సంపూర్ణంగా ఈ వారం మీరు పొందగలుగుతారు. ఆ విషయాల్లో ఏదైనా ఒక విషయం నిర్ణయం తీసుకునే ముందు ధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. వ్యాపార సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటిలో ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. వ్యాపార ప్రయత్నాలు మరియు అదేవిధంగా రావలసినటువంటి పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. మీ యొక్క స్టాండ్ మీరు క్లియర్గా చెప్పగలుగుతారు. ఆఫీస్లో నాకు నచ్చిన విధంగానే నేను ఉంటాను అనేటువంటి ఒక విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. దానిలో మీ యొక్క దృఢ సంకల్పం మిమ్మల్ని చివరికి విజేతగా నిలుపుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా పిల్లల ఎదుగుదల, ఇంట్లో వారికి వివాహం చేయాలి ఏదో విధంగా అని చెప్పి భావిస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల గురించి ప్రయత్నాలు అనేవి ఆరంభించాలనుకుంటారు. ఎన్ని రోజులు జరుగుతున్నటువంటి ఒక విధానంగా కాకుండా ఏదైనా సరే ఒక అడుగు ముందుకు పడాలి, అందరికన్నా ముందు సంతాన ప్రాప్తి కలిగితేనే జీవితంలో ముందడుగు పడుతుంది అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనుకుంటారు. అన్నీ సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఖర్చు విషయంలో ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మిగల్చాలి అనేటువంటి వ్యవహారంలో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. వచ్చేటప్పుడు వచ్చినంత డబ్బు, ఖర్చు అయ్యేటువంటి డబ్బు తేడా అనేది చాలా సుస్పష్టంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ముందడుగు వేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో అన్నీ బాగున్నప్పటికీ ఖర్చు, సమాజంలో పెరుగుతున్నటువంటి ఖర్చులు, కుటుంబంలో ఉండేటువంటి ఆర్థిక భారం తగ్గించుకోవాలి అంటే కొత్త ఉద్యోగాలు కానీ అనుకున్న స్థాయిలో ఇంక్రిమెంట్ కానీ సాధించాలనుకుంటారు. చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఇంక్రిమెంట్ రానప్పుడు కొత్త ఉద్యోగంలో ప్రయత్నించడం ఎటువంటి తప్పు కాదు అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు అనేవి ప్రారంభిస్తారు. ఒక మంచి అవకాశాలు పొందాలని చెప్పి ప్రయత్నించేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. అన్ని సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు విషయంలో ఒకంత అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఖర్చు కొద్దిగా ఎక్కువగా జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఆన్లైన్లో కొనేటువంటి వస్తువులకి ఎక్కువగా దుబారా ఖర్చు జరగటం, ఆ యొక్క దుబారా ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి ఆరంభించడం జరుగుతుంది. అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ వెంట ఉండేవారే మీకు చేటు చేసేటువంటి వారుగా తయారవుతున్నారు అనేటువంటి కొన్ని విషయాలు తెలిసి మానసికంగా బాధపడతారు. నేను ఎంతో మంచి గుణంతో వారికి ఎన్నో విధాలుగా సహాయం చేశాను, అయినప్పటికీ కూడా కొంతమంది వాళ్ళ మనస్సులో వారు పెంచుకున్నటువంటి వైషమ్యాలని మీకు తెలియకుండా వెనకాల కక్కుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో పాటితే వారితో ఈ యొక్క స్నేహాన్ని
ముందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి భావిస్తారు. కానీ ఉదారమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు అందరితో సరిసమానంగా ఉండాలని చెప్పి ఒక మనస్తత్వం కలిగినటువంటి మీరు అలా ఉండలేనటువంటి పరిస్థితి అప్పుడప్పుడు బాధ కలిగించే విధంగా ఉంటుంది. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, అందరితో సరిసమానంగానే ఉన్నాను, కానీ కొంతమంది నన్ను ఎందుకు ఇలా ద్వేషిస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో స్త్రీలతోనూ పురుషులతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఒక మంచి అటాచ్మెంట్ అనేది ఏర్పరచుకుంటారు. ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు, నూతన వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ డబ్బు సమకూర్చుకునేటువంటి విషయంలో అర్థం కానటువంటి కొన్ని సమస్యలు కలిగే విధంగా ఉంటుంది. అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి చర్చలు, మీకు అనవసరమైనటువంటి పనికిమాలినటువంటి కొన్ని విషయాల గురించి చర్చించడం ద్వారా వాటిలో అనవసరంగా మిమ్మల్ని ఇరికిచ్చేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ వివాదాలని పెద్దవి చేసి చూపించి ఎక్కడో మీరు ఏదో అనని మాటను కూడా మీరు అన్నారు అని చెప్పి మిమ్మల్ని ఇరికించాలని చెప్పి కొంతమంది ప్రయత్నించడం, ఈ పోలీసు వ్యవహార విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది అవసరం. కోపాన్ని తగ్గించుకోవాలి, కుటుంబం అంతా ఐక్యంగా ఉంచుకోవాలని చెప్పి భావిస్తారు. మీ మనసులో ఉన్నటువంటి వ్యవహారాన్ని బయటకు చెప్పగలుగుతారు. మీరు ఎంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో అందరూ ఏకతాటి మీదకి రాలేనటువంటి పరిస్థితి, భేదాభిప్రాయాలు కలగటం, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇలాంటి విషయాలకి ముగింపు పలకాలని చెప్పి భావిస్తారు. అందరూ ఒకటే తాటి మీద ఉండాలని చెప్పి మీ యొక్క విషయాన్ని క్లియర్గా చెప్పాలని చెప్పి ఒక ఇంటి యజమానిగా చెప్పాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కర్కాటక రాశి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, వాటితో పాటు వినాయకుడిని, దాంతోపాటు దుర్గాదేవిని ఆరాధన చేసుకున్నట్లయితే వైవాహిక జీవితంలోనూ సుఖమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. వారం ప్రథమం కన్నా వారాంతాల్లో ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించే విధంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు అనేది కోరుకుంటారు. ఉద్యోగం మారితేనే జీవితంలో సానుకూలంగా ఉంటుంది. డబ్బు సంపాదించగలుగుతాను, కుటుంబాన్ని సంతోషంగా చూసుకోగలుగుతాను, 10 మందిలో గౌరవం పొందగలుగుతాను, తల్లిదండ్రులకు కూడా కావలసినటువంటివన్నీ సమకూర్చగలుగుతానని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. దానికి తగిన విధంగానే నూతన ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషణ చేయగలుగుతారు. దానిలో ఒక అడుగు ముందుకు పడుతుంది. బంధువులు, స్నేహితులు మరియు అదేవిధంగా వారి యొక్క తోడ్పాటు అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వడ్డీ రొటేషన్లోనూ వ్యాపారపరంగా రొటేషన్ అనేది చేయగలుగుతారు. కానీ కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కోపాన్ని ముందుకు తీసుకురాగలుగుతారు. కోపం అనర్థదాయకంగా మారే విధంగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఖర్చు పెట్టేటువంటి డబ్బుల విషయంలోనూ 1-2 రూపాయలు అధికంగా ఖర్చు అవ్వటం, ఆ ఖర్చును ఏదో విధంగా నియంత్రించుకోవాలని చెప్పి భావిస్తారు. అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా నెల మొదట్లో వచ్చేటువంటి జీతం నెల గడిచేటప్పటికీ అంటే మధ్యలోనే సరిసమాప్తం అయిపోవటం, కట్టాల్సినటువంటి డబ్బులు కట్టాల్సిన వాటికి ఎక్కువగా జరగటం, అనవసరమైనటువంటి అప్పులు తలకి మించినటువంటి భారంగా జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ భారాన్ని నుంచి బయటికి రావాలి, కుటుంబానికి సరిసమానమైనటువంటి విలువలు ఇవ్వాలి అని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభిస్తారు. దానికి తగిన విధంగానే కొంచెం అనుకూలంగా ఎక్కువగా గ్రహస్థితి మారే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉండేటువంటి సమస్యలు, ఈ యొక్క సమస్యలకి ఒక ముగింపు పలకాలనుకుంటారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ముందడుగు పడనటువంటి వ్యవహారం, మూడో వ్యక్తి ప్రమేయం మనసుకు మించినటువంటి భారాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ యొక్క భారం అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులతో పాటు అనవసరమైనటువంటి భార్యాభర్తల మధ్య జరిగేటువంటి వ్యవహారాల్లో మూడో వ్యక్తి మధ్యలోకి రావటం,
ఆ యొక్క బాధని ఇంకా కొంచెం పెద్దది చేసేటువంటి వారుగా తయారవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక అడుగు ముందుకు పోవటం మానసికమైనటువంటి ఆనందానికి ఇవ్వగలుగుతుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ వారం రాజకీయ పలుకుబడి అనేది కొంచెం అవసరంగా మారే విధంగా ఉంటుంది. ఇప్పుడు చేయనటువంటి కొన్ని తప్పులకి ఇప్పుడు ఎత్తి చూపుతూ మీ మీద నింద వేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి స్నేహితులు, ఇలాంటి బంధువులు మనకు జీవితంలో అవసరమా, అసలు ఇలాంటి బంధువులు ఎందుకు, ఎవరి కోసం ఇలాంటి బంధువులు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ముఖ్యంగా అధికమైనటువంటి ఖర్చు కొంచెం బాధించే విధంగా ఉంటుంది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ముఖ్యంగా ఈ వారం మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. విద్యార్థులు గురుగ్రహ మంత్రజపం కూడా చేసుకోవాలి. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఏదో విధంగా అడ్డుపడాలి అని చెప్పి కొంతమంది నిర్ణయించుకుంటారు. అడ్డుపడాలని చెప్పి నిర్ణయించుకునేటువంటి వారు ఎక్కువ మంది తయారవుతూ మీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేనటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. ఇలాంటి మీ మీద పడి ఎప్పుడు మీ యొక్క ఎదుగుదలను చూసి ఏడ్చేటువంటి వారు, మీ వెనకాల మీ గురించి చెప్పుకునేటువంటి వారు, ఉన్నవి లేనివి మీ మీద ప్రాపకాండ చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారి కోసం మనం ఎన్నోసార్లు మనకి సహాయం చేసాం, అయినప్పటికీ కూడా వాళ్ళు మన గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నారు ఏంటి అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువ అవుతుంది. ఇలాంటి వారికి సరైనటువంటి సమయంలో మళ్ళీ తిరిగి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ శ్రమ మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగానూ జాగ్రత్త అనేది అవసరం. తీసుకోవలసినటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా దుర్గాదేవిని ఆరాధించండి. వైవాహిక జీవితంలో సమస్యలు కొన్ని తగ్గడానికి మూలకారకంగా ఉంటుంది. వాటితో పాటు వినాయకుడిని పూజించండి. ఆరోగ్యపరంగా కొంచెం సానుకూలత అనేది పొందగలుగుతారు. వీటన్నిటికన్నా ముఖ్యం ఈ యొక్క నెల మొత్తం మీద చెప్పాలంటే కుజుడు కేతువు యొక్క కలయిక అనేది జరుగుతున్నది. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు, జన్మరాశిలో జరుగుతున్నది కాబట్టి వాటికి కూడా పరిహారం అనేది వీలైతే ఇంట్లో కూర్చొని హనుమాన్ చాలీసా పఠించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితినే కొనసాగించాలని చెప్పి భావిస్తారు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం సానుకూలత అనేది పొందగలుగుతారు. మంచి మాట మంచి స్నేహితులను కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని నమ్ముతారు. కుటుంబంలో అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ సానుకూలత పొందగలుగుతారు. అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ఈ వారం అనేది నడుస్తుంది. వైవాహిక జీవితంలో జాగ్రత్తలతో తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలనుకుంటారు. చిన్న చిన్న మాటల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మాట్లాడే ప్రతి విధానంలోనూ మీరు చెప్పాలనుకున్నటువంటి వ్యవహారంలోనూ కొన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకొని చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని సూటుగా చెప్పగలుగుతారు. ఈ విషయాల్లో మూడో వ్యక్తి ప్రమేయం మానసిక బాధగా కలిగించే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభిస్తే మంచిది అని చెప్పి భావించడం జరుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతుంది. వారి సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా అన్ని సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎప్పటికి రీచ్ అవుతాను అనేటువంటి ఒక ఆలోచన పొందగలుగుతారు. వారం ప్రథమంలో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ వారాంతంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వారాంతంలో ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో వారాంతంలో సత్సంబంధాలు పరిచయాలు ఏర్పడటం ఒక మంచి సానుకూలమైనటువంటి నిర్ణయంగా సానుకూలమైనటువంటి స్థితిగా మీరు భావించగలుగుతారు. ఈ జరుగుతున్నటువంటి పరిచయాలు
మనకి ఎప్పటికైనా సరే ఉపయోగపడతాయి. వాటితో ఏదైనా సరే కొన్ని విషయాలు ముందుకు జరగనప్పుడు ఈ రాజకీయ పలుకుబడి కూడా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఎప్పుడు తగ్గుతుంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వారాంతాల్లో బంధువుల స్నేహితుల వివాహ వేడుకల్లోనూ శుభకార్యాల్లోనూ పాల్గొని వాళ్ళతో కలవటం ద్వారా మానసిక సంతృప్తి పొందగలుగుతున్నాను అని చెప్పి భావనలకు రాగలుగుతారు. రాజకీయంగా కార్యాలయాల్లోనూ జరిగేటువంటి రాజకీయాలు మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. మీరు పడినటువంటి కష్టానికి రావాల్సినటువంటి ప్రతిఫలం రావట్లేదు అనేటువంటి ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మీకు రావాల్సినటువంటి గౌరవము గుర్తింపు ఎప్పుడు సాధించగలుగుతాను, కష్టపడేది నేను, అనుభవించేది వేరే వాళ్ళు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కోర్టు వ్యవహారాలు మరియు అదేవిధంగా కోర్టు వ్యవహారాలకి ఖర్చు అవుతున్నటువంటి డబ్బు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న సమస్యలు కోర్టు వ్యవహారాలుగా మారి ఉన్నటువంటి ఆర్థిక ప్రగతినే హరించే విధంగా మారుతున్నాయి. ఈ కోర్టు సమస్యలు ఎప్పటికి తీరతాయి, ఈ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఎప్పటికీ ఒక రకమైనటువంటి ఎండింగ్కి వస్తాయని చెప్పి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. తద్వారా వచ్చినప్పటికీ వాటికి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు వారాంతాల్లో గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారం ముఖ్యంగా ఈ వారం విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేయటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది ఒక మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనుకూలించే విధంగా ఉంటుంది. కొన్ని సమస్యలకి సానుకూలమైనటువంటి నిర్ణయాలు వెతకాలని చెప్పి భావిస్తారు. కోర్టు వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, అదేవిధంగా పోలీస్ పంచాయతీల విషయంలో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కష్టానికి, మీకున్నటువంటి సృజనాత్మకతకి, మీకున్నటువంటి టాలెంట్కి తగినటువంటి గుర్తింపు పొందాలని చెప్పి భావిస్తారు. దానికి తగినటువంటి ఒక మెప్పు పొందగలుగుతారు. రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ వారం ఈ రాశి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మంచి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి తగినటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ అండదండ అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మీకున్నటువంటి పరపతి మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. భూమి కొనాలని చెప్పి భావిస్తారు. దాని గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ముందుకు సాగటం ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ముందడుగు వేయాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. స్త్రీలకి వివాహం జరగడానికి అనుకూలమైనటువంటి సమయంగా ఇక రాబోతున్నటువంటి సంవత్సరం కూడా చెప్పచ్చు. ఎందుకంటే గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో, భూ సంబంధితమైన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లోనూ, గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లోనూ, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. బంధువులు స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. రాజకీయమైనటువంటి అండదండలు జీవితంలో ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సమయానుకూలంగా రావలసినటువంటి గౌరవము గుర్తింపు, మీరు రాసినటువంటి పుస్తకాలకి వ్యాసాలకి తగినటువంటి గుర్తింపు రావటం ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. పునర్వివాహ సంబంధితమైనటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ఏదో విధంగా సెటిల్మెంట్ చేసుకొని, కోర్టు బయటైనా సరే సెటిల్మెంట్ చేసుకొని జీవితంలో ఆగకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ముందడుగు పడుతుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇన్ని రోజులు మీరు నిస్వార్థంగా ఉన్నందుకు మీ యొక్క మంచితనానికి రావాల్సినటువంటి గుర్తింపు ఎప్పటికైనా వస్తుందని మీరు భావిస్తారు.
ఆ యొక్క శుభపరిణామం రానే వస్తుందని చెప్పి నమ్ముతారు. దానికి తగిన విధంగానే ఒక మంచి అనుకూలమైనటువంటి సమయం రావటం ఒక మంచి ఆనందంగా దాయకంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ మరియు అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతున్నారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం వ్యాపార ప్రయత్నాల్లో నూతన పోకడలు అందించాలని చెప్పి భావిస్తారు. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వాటితో పాటు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి వ్యవహారాల్లో అనవసరమైనటువంటి పంచాయతీల విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. కానీ మీరు ఎంత దూరంగా ఉండాలనుకున్నా సరే కొంతమంది మిమ్మల్ని ఆ మధ్య అనవసరమైనటువంటి కాంట్రవర్షియల్ విషయాల్లోకి లాగి మిమ్మల్ని మీకున్నటువంటి గౌరవాన్ని నాశనం చేయాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి చేయటం జరుగుతూ ఉంటుంది. ఖర్చు విషయంగా ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా సరే ఆ ఖర్చు ఏదో విధంగా ఈ ఆన్లైన్లో కొనటాలు, ఆన్లైన్లో ఎక్కువగా విషయాలకి ఆకర్షితమై వాటిని కొనటం వల్ల అధికంగా ఖర్చు అవ్వటం, ఆ ఖర్చును నియంత్రించుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లలు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారో, వాళ్ళ జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్తున్నారా లేదా అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. వారి గురించి ఎక్కువగా పట్టించుకోవాలని చెప్పి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. వారి గురించి వేరే వాళ్ళు చెప్పేటువంటి విషయాల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేనే ఒక అడుగు ముందుకు వేసి వారి గురించి పట్టించుకోవాలని చెప్పి భావిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. మార్పు చేర్పులు ఉద్యోగపరంగా చేయాలనుకున్నప్పుడు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. కానీ అనుకోనిటువంటి విషయంగా ఎన్నో రోజులుగా మిత్రులుగా ఉన్నటువంటి వారు శత్రువులుగా మారటం, ఉద్యోగపరంగా అనుకోని వ్యతిరేకమైనటువంటి స్థితి ఏర్పడటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విలువైనటువంటి వస్తువులని భద్రపరుచుకునేటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త అనేది చాలా ముఖ్యంగా మీరు భావించగలుగుతారు. పిల్లలకి వివాహం చేయాలని చెప్పి భావిస్తారు. రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ అనేది చేయగలుగుతారు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఖర్చు విషయాల్లో ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఆ భగవంతుడు ఏదో విధంగా మనకు ఇస్తున్నాడు 10 రూపాయలు, దీన్ని అడ్జస్ట్మెంట్ చేసేసి ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. నా మీద నాకున్నటువంటి నమ్మకం మీదే ఇన్ని రోజులు ఈ యొక్క లైఫ్ని ముందుకు లీడ్ చేశాను, ఇక మీదట కూడా అలాగే ఉంటుందని చెప్పి ఒక నమ్మకంలోకి రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లోనూ మాట్లాడే విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరించాలని చెప్పి భావిస్తారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడినా సరే మన విషయాన్ని వక్రీకరించేటువంటి వారు చుట్టూ ఉన్నారు. వీరందరినీ ఏ విధంగా మనం ఏ విధంగా వీరికి సమాధానం చెప్పాలనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. రాజకీయంగా అప్పటి వరకు మిత్రులుగా ఉన్నటువంటి వారు సమయం వచ్చినప్పుడు మీ ముందు వారి మనసులో ఉన్నటువంటి విషయాన్ని వెలగక్కుతూ ఉండడం, మీ వెనకాల ఉన్నవి లేనివి మీ గురించి మీ కుటుంబం గురించి 10 మందికి బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇటువంటి విషయాలు కొన్నిసార్లు మనసును బాధించినప్పటికీ కూడా సమయానుకూలంగా నా సమయం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వారందరికీ సరైనటువంటి జవాబు చెప్తాను అని చెప్పి ఒక నమ్మకాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు.
రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ మ్యాథమెటిక్స్లోను మిగతా సబ్జెక్ట్స్లోనూ కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మరి ముఖ్యంగా వచ్చేటప్పటికీ కాన్సన్ట్రేషన్ లోపం వల్ల అనుకునే సమస్యలు, అనుకోని కొన్ని సంఘటనల వల్ల రావాల్సినటువంటి మార్కుల విషయంలోనూ కొంచెం అటు ఇటు అవ్వడానికి కూడా ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది చేయాలి, సూర్య నమస్కారాలు అనేది చేయాలి. అదేవిధంగా వీటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గాదేవిని పూజించడం అనేవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ధనుసు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, ధైర్యాన్ని పొందగలుగుతారు. కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల్ని ముందుకు నడిపించాలని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మానసిక ప్రశాంతతని చాలా రోజుల తర్వాత ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ముందడుగు పడటం ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రవి సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయ పరంగా కొన్ని ఎదురు సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ సంఘటనలను ఒక కంట కనిపెడుతూ సమయానుకూలంగా సమయం వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమాధానం చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఎన్నో రోజుల తర్వాత కుటుంబంతో గడపాలని చెప్పి భావిస్తారు. కుటుంబానికి సరైనటువంటి సమయం ఇవ్వాలి. మన జీవితంలోనే నివసించాలి. ఈ యొక్క జీవితంలోనే ఉంటూ వారికి కూడా సరైనటువంటి సమయం ఇవ్వకపోతే ఏదో ఒక విధంగా వెలితి అనేది ఏర్పడుతుంది జీవితంలో అని భావించగలుగుతారు. కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి గౌరవము, గుర్తింపు, సమయము 3 ఇస్తేనే వారు మనతో పాటు ఉంటారని భావించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా, వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా రికవరీ అనేది అనుకూలంగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు అనేవి కొంచెం బాధించే విధంగా ఉంటుంది. అనవసరమైనటువంటి అప్పులు తలకు మించినటువంటి భారంగా జరుగుతున్నాయి. ఎవరి కోసమో అనవసరమైనటువంటి విషయాల గురించి చేసినటువంటి అప్పులు తలకాయ నొప్పిగా భారాయని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. అర్ధాష్టమ శని ముఖ్యంగా ఈ యొక్క సమయంలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. మీకు ఎవరైతే జ్యోతిష్యుడు తెలిసినటువంటి వారు ఉంటారో, వీళ్ళకి పెద్దలు ఉంటారో వారి నిర్ణయం తీసుకున్న తర్వాతే కొత్త వ్యాపారాల్లో కానీ, కొత్త విషయాల్లో కానీ అడుగు పెట్టాల్సినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని చెప్పి భావిస్తారు. ఇదే విజయానికి రహస్యం అనే విధంగా నమ్ముతారు. దానికి తగిన విధంగానే కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. సంతాన ప్రాప్తి గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది ప్రారంభిస్తారు. మరియు అదేవిధంగా సంతాన ఎదుగుదల మంచి అనుకూలమైనటువంటి స్థితి ఇవ్వగలుగుతుంది. గృహం కొనుక్కోవాలి అని ప్రయత్నాలు ఆరంభించడం, దానికి తగిన విధంగా వాటి గురించి అన్వేషణ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయమైనటువంటి సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ కొన్ని సమస్యలు కూడా దీనికి కారకంగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం గమనించినట్లయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు వినాయకుడిని పూజించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధతతో పనిచేయగలుగుతారు.
మీకు ఇచ్చినటువంటి పనిని సమయానుకూలంగా ముగించగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఉన్నతాధికారులు నుండి పొందగలుగుతారు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. కుజుడు ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి స్థితి నుంచి కొంచెం మార్పు జరిగింది. ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గతంలో ఉన్నటువంటి ప్రభావం కన్నా కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఖర్చు విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని మీద కుజుడు యొక్క దృష్టి పడటం అనేది ధనస్థానం మీద కేంద్రీకృతమైనటువంటి శని మీద పడటం వల్ల ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ తీసుకోవలసినటువంటి నిర్ణయాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి అని చెప్పి భావిస్తారు. కొనాల్సినటువంటి భూమి విషయంలోనూ లిటిగేషన్ వ్యవహారాల్లోనూ కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ పోలీస్ పంచాయతీల విషయంలోనూ 1-2 సార్లు క్లియర్గా ఉన్న డాక్యుమెంట్స్ని ముందుకు వెళ్ళాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి 10 మందిలో మీ పేరును చెడగొట్టుకోకూడదు, దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. కొన్ని విషయాలకి కాంట్రవర్షియల్ విషయాలకి దూరంగానే ఉంటేనే మంచిదని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రాహువు మీద ఈ యొక్క కుజుడి యొక్క దృష్టి అనేది అంత సానుకూలంగా లేదు. తద్వారా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. మాట్లాడే విషయంలోనూ కోపతాపాలను తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోపం ద్వారా సాధించేది ఏమీ ఉండదు అని చెప్పి భావించగలుగుతారు. ఏదో ఒక విషయంలో మనసులో ఉన్నటువంటి మాటను బయటికి చెప్పడం ద్వారా కాంట్రవర్షియల్ విషయాలకి కేంద్రీకృతంగా మారకూడదు, మాటను అదుపులో ఉంచుకోవాలని చెప్పి భావిస్తారు. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించినట్టు విధంగా మీరు మాట్లాడేటువంటి మాట వేరే వారికి హృదయాలకు తాగటం అది కొంచెం బాధించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అన్నీ సానుకూలంగా ఉన్నప్పటికీ ఇక్కడ కుజుడి యొక్క స్థితి సానుకూలంగా లేదు. తద్వారా వచ్చేటప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని కూడా పూజించాలి. రాజకీయంగా అనుకూలమైనటువంటి స్థితిగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి స్థితి కొంతమందికి మీ మనసులో మీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మీ మీద వ్యక్తపరచాలని చెప్పి భావిస్తూ ఉంటారు. అది వారి మనసులో మీకు తెలిసి తెలియని విధంగా మీ వెనకాల మాట్లాడేటువంటి వాళ్ళ మాటల్ని మీరు గమనిస్తూ ఉంటారు. వారికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి అనుకుంటారు. నా యొక్క కష్టానికి నాకున్నటువంటి టాలెంట్కి నేను జీవితంలో ఎక్కడికైనా సరే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతాను అనేటువంటి కొన్ని సంఘటనలు జరగడం మీ మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. రాజకీయంగా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నూతన ఉద్యోగ అవకాశాలు కోసం ప్రయత్నాలు ఆరంభిస్తారు. అవి అందిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలలో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం గురుగ్రహ మంత్రజపం చేసుకోవడం, విద్యార్థులు వడవృక్షం చోటు ప్రదక్షిణ చేయడం, వాటితో పాటు ఈ వారం కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ఎక్కువగా ఆలోచించాలని చెప్పి భావిస్తారు. కానీ అనుకుని కొన్ని విషయాలు మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. మీరు చేయనటువంటి కొన్ని తప్పులని ఎత్తి చూపేటువంటి వారు చుట్టుపక్కల వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారి కోసం మనం ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ కూడా వారి మనసులో ఉన్నటువంటి వైషమ్యాన్ని బయటకు పెట్టేటువంటి వారు కొంతమంది చుట్టూ చేరటం అనేది ఒక అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి మానసికంగా బాధించేటువంటి వారు, బాధ పెట్టేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. ఇలాంటి బాధలను భరించడం కన్నా ఈ యొక్క ఉద్యోగానికి లేకుండా ఉంటే చేసేటువంటి పనికి వదిలేసి దూరంగా వెళ్ళాలి, లేకపోతే వేరే ఉద్యోగం వెతుక్కుంటేనే మంచిది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.
మాట్లాడే ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. దానికి తగినటువంటి మార్పు చేర్పులు అనేది చేసుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి వయోవృద్ధులు వచ్చేటప్పటికి తీసుకునేటువంటి అల్లోపతి కన్నా హోమియోపతి, న్యాచురోపతి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. అల్లోపతి కన్నా న్యాచురోపతి మరియు అదేవిధంగా ఆయుర్వేదం వైపు తీసుకుంటేనే మంచిది. ఆ యొక్క ఆరోగ్య చిట్కాలే ఎక్కువగా పనిచేస్తాయి మన శరీరానికి అనేటువంటి ఒక ఆలోచనకి రాగలుగుతారు. రాజకీయంగా అంతే సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా బాగా తెలిసినటువంటి వారే వ్యతిరేకంగా మారుతూ మీ గురించి ఉన్నవి లేనివి చెప్తూ సమాజంలో బ్యాడ్ ప్రాపగాండా క్రియేట్ చేసేటువంటి వారుగా తయారవుతారు. ఇంట్లో పిల్లలకి వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. చేయాలనుకున్నటువంటి వివాహాల గురించి ప్రయత్నాలు అనేది ముమ్మరం చేయగలుగుతారు. ఈ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి పడే విధంగా ఉంటుంది. మీ గురించి మీ పిల్లల గురించి బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎక్కువగా తయారవుతూ ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, తెలిసినటువంటి బంధువులు, తెలిసినటువంటి స్నేహితులు, ఇలాంటి వాళ్ళు మన ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉండటం కొంచెం బాధించే విధంగా ఉంటుంది. ఏదైనా సరే 4 మాటలు అడగాలి, మనసులో నేనెందుకు బాధపడాలి, ఇలాంటి విషయాలకి నేనెందుకు బాధపడుతూ నేనెందుకు ఈ బాధని తీసుకోవాలని చెప్పి భావిస్తారు. నిర్మోహమాటంగా అడగాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ రొటేషన్ కూడా సానుకూలపడే విధంగా ఉంటుంది. రాజకీయంగా కూడా కొన్ని పరిస్థితులు గడ్డుకాలాన్ని సూచించే విధంగా ఉంటుంది. ఆ గడ్డు కాలం నుంచి బయటకు రాగలుగుతాను, నాకుండేటువంటి ధైర్యం ఇదే ముందుకు నడుపుతుందని భావించగలుగుతారు. వాహన కొనుగోలు, గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్లే ముందు 1-2 సార్లు ఫస్ట్ హ్యాండా లేకపోతే సెకండ్ హ్యాండ్ గృహం తీసుకోవాలా అని చెప్పి ఆలోచన కలుగుతూ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ గృహం మీద మరియు అదేవిధంగా వాహనం మీద ఎక్కువగా మనస్సు కేంద్రీకరిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత కూడా సాధించగలుగుతారు. మీన రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసికంగా వ్యధ అనేది ఒక సైడ్ నుంచి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క వ్యధని తప్పిపోయే విధంగా కొన్ని మంచి సంఘటనలు కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా రొటేషన్ అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వృద్ధి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో బంధువులకి మరియు అదేవిధంగా స్నేహితులతో కలిపి వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకి అటెండ్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. వారి యొక్క ఆత్మీయత, వారి యొక్క అనురాగం మీకు మానసికంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. చాలా రోజుల తర్వాత కుజుడు తన యొక్క స్థితిని 6వ తారీఖున ముఖ్యంగా సింహరాశిలోకి ప్రయాణం చేసినటువంటి కుజుడు యోగ్యకారకుడు. కుటుంబంలో అన్యోన్యత అనేది మళ్ళీ తిరిగి ముందుకు పెంపొందగలుగుతుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాల్లోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ ఒక అడుగు ముందుకు పడుతుంది. ఆరోగ్యపరంగా కొంచెం నలతగా ఉన్నప్పటికీ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందుకి రాగలుగుతారు. తీసుకునేటువంటి అల్లోపతి మీద కొంచెం నమ్మకం సడలటం అనేది మొదలవుతుంది. దాన్ని వదిలి పక్కన ఉన్నటువంటి న్యాచురోపతి మరియు అదేవిధంగా హోమియోపతి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. చిట్కా వైద్యం వైపు ఎక్కువగా మనసు మళ్ళుతూ ఉంటుంది. ఆరోగ్యంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల మీద వయోవృద్ధులు ఎక్కువగా మనసును కేంద్రీకరిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకుంటే కొంచెం మంచిదని చెప్పేటువంటి కొన్ని ఆలోచనలకు రాగలుగుతూ ఉంటాయి. కొత్త కోర్సుల కోసం ప్రయత్నాలు ఆరంభిస్తారు, చేరతారు. అది ముందుకు జరుగుతుందా లేదా అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో
ఒక అడుగు ముందుకు పడటం మానసిక ఆనందానికి పరిపుష్టిగా ఇవ్వగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆ యొక్క పరిచయాలు ఎప్పటికైనా సరే జీవితంలో ఉపయోగపడతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఖర్చుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాదు. అప్పుడప్పుడు కొన్ని భయాందోళన కలిగేటువంటి కొన్ని సంఘటనలు మానసిక బాధను కలిగించే విధంగా ఉంటుంది. ఏ బాధ లేకపోయినప్పటికీ కూడా ఎందుకని ఈ యొక్క బాధ మనస్సుని ఎక్కువగా బాధించే విధంగా ఉంది, ప్రశాంతంగా ఉన్నా సరే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఉద్యోగపరంగా చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రెజర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. వారి వేధింపులు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. నేను ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఎదుటివారి బాధ అంటే వారు నా మీద పడి వారి యొక్క కోపాన్ని నా మీద చూపించటం ఉద్యోగపరంగా నాకు కష్టదాయకంగా ఉందని చెప్పి భావిస్తారు. ఈ ఉద్యోగం మానేసేసి వేరేది ఏదైనా పని చేసుకుంటే మంచిదేమో అనేటువంటి ఒక ఆలోచనలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరేదో మిమ్మల్ని ద్వేషించడమే ఒక పనిగా పెట్టుకున్నటువంటి వారికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కుటుంబం మొత్తం కుటుంబంలో పరిస్థితుల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మీ మీద మీకే ధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి వారు ఎక్కువగా తయారవుతారు చుట్టూ. అవన్నీ నమ్మకుండా ముందుకు వెళ్ళాలి. మన జీవితంలో నాకు ముందు నుంచి ఉన్నటువంటి ఒక మంచి భావన, ధైర్యం, ఆ ధైర్యంతోనే నేను ముందుకు జరుగుతాను అనేటువంటి ఒక నమ్మకానికి రాగలుగుతాను. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. యాప్టిట్యూడ్, రీజనింగ్ విషయాల్లో కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకోండి. మరియు అదేవిధంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి, దీపారాధన చేయండి. ఎందుకంటే గురువు పాషాణమూర్తిగా, లోహమూర్తిగా మారాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది కంపల్సరీగా చేయండి. మరియు అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ వారాంతాల్లో సూర్య నమస్కారాలు అనేది ఆరంభించండి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరి వాటితో పాటు దుర్గాదేవిని పూజించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. స్వస్తి.